ఈ రోజుల్లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వస్తున్న ఈ చిత్రాలు కేవలం సముద్రంలోని అలల కదలికలు మాత్రమే కాదు. అవి ప్రపంచంలోని శక్తి సమతుల్యతలో జరుగుతున్న పెద్ద మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెనిజులా దేశం పక్కనే ఉన్న ఈ పెద్ద సముద్ర ప్రాంతంలో పరిస్థితులు చాలా త్వరగా తీవ్రమవుతున్నాయి. ప్రతి గంట గడిచే కొద్దీ ఈ ఉద్రిక్తత మరింత పెరిగిపోతోంది. ఒకవైపు అమెరికా తన నావికాదళాన్ని ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయికి పెంచి ఈ మొత్తం ప్రాంతాన్ని దాదాపు చుట్టుముట్టిన స్థితిలోకి తెచ్చింది. మరోవైపు రష్యా కూడా ఈ విషయాన్ని తన గౌరవం మరియు వ్యూహాత్మక ప్రయోజనాలతో ముడిపెట్టుకుని సముద్రం మీద మరియు కింద రెండు చోట్ల తన శక్తిని చూపించే కొత్త మరియు ప్రమాదకరమైన పోటీని మొదలుపెట్టింది. అయితే అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రష్యా జెండా ఎగురవేసిన ఓడలను అడ్డుకుని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే మాస్కో నుంచి ఒక మండుతున్న హెచ్చరిక వచ్చింది. రష్యా డూమా అంటే పార్లమెంట్ రక్షణ కమిటీ డిప్యూటీ చైర్మన్ అలెక్సీ జురావ్లెవ్ సరాసరి ఆదేశాలు ఇచ్చారు. అమెరికా ఓడలపై టార్పెడోలతో దాడి చేసి వాటిని ముంచేయండి అని. కావున ఆదేశాలను అమలు చేయడానికి సముద్రంలోకి దిగింది రష్యా అత్యంత భయంకరమైన మరియు రహస్యమైన అస్త్రం, అదే న్యూక్లియర్ సబ్మెరైన్ DS-329 బెల్గోరాడ్. ఈ సబ్మెరైన్ లోపల 6 పోసైడాన్ న్యూక్లియర్ టార్పెడోలు ఉన్నాయి. ఇది ఒక్కటే సముద్రంలో కృత్రిమ సునామీని సృష్టించి అమెరికా మొత్తం నావికా దళాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. అయితే అమెరికా దుష్టత్వం చేయడానికి వచ్చి ఇప్పుడు తన స్వంత వినాశనాన్ని తెచ్చుకుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన చదరంగా బోర్డుగా మారింది. ఈరోజు వీడియోలో మనం సముద్ర లోతుల్లో జరుగుతున్న ఈ మహాయుద్ధ తయారీలను మరియు రష్యా మహాప్రళయ అస్త్రాల శక్తి గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉద్భవించే మొదటి ప్రశ్న ఏమిటంటే, అమెరికా ఎందుకు రష్యా ఓడలు మరినరా అంటే మాజీ బెలావన్ మరియు సోఫియాను అడ్డుకోవడం లాంటి ఆత్మహత్యా నిర్ణయం తీసుకుంది? వాళ్లకు ఆ చర్యల పర్యవసానాలు తెలియవా? రష్యా బెల్గోరాడ్ సబ్మెరైన్లో ఉన్న పోసైడాన్ టార్పెడో అసలు ఏమిటి? దీన్ని ఎందుకు మహాప్రళయ అస్త్రం అంటారు? ఇది నిజంగా న్యూక్లియర్ సునామీ సృష్టించి అమెరికా తీరాలను ముంచేస్తుందా? రష్యా ఎంపీ అలెక్సీ జురావ్లెవ్ ఎందుకు సరాసరి అమెరికా ఓడలను ముంచేయమని చెప్పారు? ఇది అమెరికా మరియు రష్యా మధ్య మూడో ప్రపంచ యుద్ధానికి మొదల. కరేబియన్ సముద్రంలో రష్యా సబ్మెరైన్ మరియు అమెరికా నావికా దళాల ముఖాముఖి పరిస్థితి కొత్త క్యూబన్ మిసైల్ సంక్షోభానికి జన్మనిస్తుందా? అమెరికా ఈ న్యూక్లియర్ బెదిరింపును తట్టుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మరియు సముద్ర లోతుల్లో జరుగుతున్న ఈ భయానక కథను వినడానికి వీడియోకు ఒక లైక్ చేసి వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఘటన మొదలైంది అట్లాంటిక్ మరియు కరేబియన్ సముద్రాల్లో. అమెరికా ఒకే రోజు రష్యా యొక్క 2 భారీ చమురు ట్యాంకర్లను అడ్డుకుంది. మొదటి ఓడ పేరు బెలావన్, ఇప్పుడు దాని పేరు మరినెరాగా మార్చబడింది. ఈ ఓడ ఇరాన్ చమురును రవాణా చేసేది. అమెరికా ప్రత్యేక దళాలు లేదా ఎస్ఓఆర్ రెజిమెంట్ సభ్యులు యునైటెడ్ కింగ్డమ్ సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఓడను హైజాక్ చేశారు. వాళ్లు హెలికాప్టర్ నుంచి దిగి ఓడ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ ఓడ ఖాళీగా ఉన్నప్పటికీ అమెరికా దీన్ని తమ విజయంగా చూస్తోంది. రెండో ఘటన కరేబియన్ సముద్రంలో జరిగింది. అక్కడ ఎంటీ సోఫియా అనే మరో రష్యన్ ఘోస్ట్ సూపర్ ట్యాంకర్ను అమెరికా అడ్డుకుంది. యుఎస్ సదరన్ కమాండ్ గర్వంగా ప్రకటించింది, మేము అక్రమ ఓడను పట్టుకున్నాం. అమెరికా ఈ చర్యలను రష్యా సరాసరి యుద్ధ ప్రకటనగా చూస్తోంది. వాళ్లు అంటున్నారు, అంతర్జాతీయ జలాల్లో రష్యా జెండా ఎగురవేసిన ఓడలను అడ్డుకోవడం అంటే రష్యా సార్వభౌమత్వంపై దాడి చేయడమే. అమెరికా సముద్రంలో పోలీస్గా మారి దౌర్జన్యం చేస్తోంది. అమెరికా ఈ ధైర్యవంతమైన చర్యకు రష్యా ఆలస్యం చేయలేదు. రష్యా పార్లమెంట్ లేదా డూమా కమిటీ డిప్యూటీ చైర్ అలెక్సీ జురావ్లెవ్ ఒక అపూర్వమైన మరియు మండిపడే ప్రతిస్పందన ఇచ్చారు. అతను చెప్పాడు, అమెరికాకు సరాసరి సైనిక సమాధానం ఇవ్వాలి. టార్పెడో దాడులు చేసి అమెరికా ఓడలను ముంచేయండి. ఇలాంటి వాళ్ల దురాగతాలకు ఇలాగే ముగింపు పలకాలి. రష్యా ఏ ఉన్నతాధికారి కూడా ఇంతకు ముందు ఇంత సరాసరి అమెరికా ఓడలను ముంచేయమని చెప్పలేదు. ఇది మాస్కో ఓపిక కోల్పోయిందని సూచిస్తోంది. వాళ్లు ఇక కూటనీతి నిరసనల్లో నమ్మకం లేదు. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అంటే ఈటుకకు రాయితో సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. జురావ్లెవ్ ఆదేశాలు
కేవలం మాటలే కాదు, శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. రష్యా ఉత్తర నావికాదళం భారీ భాగం ఆర్క్టిక్ సముద్రం నుంచి అట్లాంటిక్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఇందులో రష్యా అత్యంత ఆధునిక ఫ్రిగేట్ ఓడ అడ్మిరల్ గోష్కోవ్ ఉంది. ఇది శబ్దం కంటే 9 రెట్లు వేగంతో జిర్కాన్ హైపర్సానిక్ మిసైల్స్ ను మోసుకుని వెళ్తుంది. అమెరికా ఇంతవరకు ఆర్క్టిక్ మార్గం లేదా ఉత్తర ధ్రువ మార్గాన్ని సురక్షితంగా భావించింది. కానీ రష్యా ఆ మార్గం ద్వారానే ఇప్పుడు అమెరికా వెనుక ద్వారం నుంచి ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. పెంటగాన్ ఇంటెలిజెన్స్ సిబ్బంది స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అట్లాంటిక్ లో రష్యా ఈ దళాన్ని అడ్డుకునేంత ఓడలు అమెరికాకు లేవు. పుతిన్ ఒకే వలలో అమెరికాను 2 వైపుల నుంచి చుట్టేశాడు. ఒకవైపు బెల్గోరాడ్ సబ్మెరైన్, మరోవైపు గోష్కోవ్ ఓడ. అమెరికా ఇప్పుడు అర్థం చేసుకుంటోంది. వాళ్లు తేనెగుడుకు రాయి విసిరారు. జురావ్లెవ్ హెచ్చరిక తర్వాత వెంటనే సముద్రంలోకి దిగింది రష్యా నావికాదళం అతిపెద్ద మరియు అత్యంత భయంకరమైన సబ్మెరైన్ బిఎస్ బెల్గోరాడ్. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సబ్మెరైన్. బెల్గోరాడ్ సాధారణ సబ్మెరైన్ కాదు. ఇది ప్రత్యేక మిషన్లు లేదా ప్రత్యేక ఆపరేషన్ల కోసం తయారైంది. ఇది సముద్ర లోతుల్లోకి వెళ్లి పని చేయగలదు మరియు దాని స్థానాన్ని కనుగొనడం దాదాపు అసాధ్యం. రిపోర్టుల ప్రకారం బెల్గోరాడ్ ఇప్పుడు కరేబైన్ సముద్రం వైపు వెళ్తోంది. దాని మిషన్ ఏమిటంటే రష్యా మిగిలిన 5 చమురు ట్యాంకర్లను అమెరికా చేతుల నుంచి రక్షించడం. పుతిన్ ఈ సబ్మెరైన్ ను పంపి అమెరికాకు సందేశమిచ్చాడు, మా ఓడల వైపు చూస్తే కళ్లు పీకేస్తామని. బెల్గోరాడ్ లోపల 6 పోసైడా లేదా స్టేటస్ 6 టార్పెడోలు ఉన్నాయి. దీన్ని న్యూక్లియర్ పవర్డ్ అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్ అంటారు. అంటే మనిషి లేకుండా సముద్ర లోపల నడిచే అణుశక్తి వాహనం. సరళంగా చెప్పాలంటే ఇది సముద్ర లోపల నుంచి నడిచే అణు డ్రోన్. దీని శక్తి వింటే మీ గుండెల్లో భయం పుట్టుకొస్తుంది. పోసైడాన్ 100,000 కిలోమీటర్ల దూరం నుంచి దాడి చేయగలదు. ఇది సముద్ర లోపల అంత వేగంగా వెళ్తుంది. ఏ రాడార్ లేదా సోనార్ దీన్ని పట్టుకోలేవు. ఇది అమెరికా తీరానికి సమీపంలో పేలితే 500 అడుగుల ఎత్తు రేడియో యాక్టివ్ సునామీ సృష్టిస్తుంది. ఆ సునామీ ఉప్పెన న్యూయార్క్ లేదా ఫ్లోరిడా లాంటి నగరాలను క్షణాల్లో ముంచేస్తుంది. మరియు ఆ నీరు రేడియో యాక్టివ్ గా మారుతుంది. దానివల్ల ముందు 100 సంవత్సరాలు అక్కడ ఎవరూ నివసించలేరు. దీన్ని రష్యా కోసలపరమైన ప్రతిఘటన అంటారు. అమెరికా 2 ఓడలను పట్టుకుంది మరియు రష్యా దానికి సమాధానంగా మొత్తం అమెరికాను ముంచేసే బెదిరింపు ఇస్తోంది. రష్యా ఈ కదలికలు చూసి అమెరికా పెంటగాన్లో ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. వాళ్లు అర్థం చేసుకుంటున్నారు, పరిస్థితి నియంత్రణ బయటకు వెళ్తోంది. అమెరికా తొందరపడి యునైటెడ్ కింగ్డమ్ కు తమ 10 C-7 కార్గో విమానాలను పంపింది. ఇందులో వాళ్ల ప్రత్యేక ఆపరేషన్ల హెలికాప్టర్లు ఉన్నాయి. వాళ్లు భావిస్తున్నారు ఇవి ఉపయోగించి రష్యా ఓడలను అడ్డుకుంటామని. కానీ రష్యా బెల్గోరాడ్ సబ్మెరైన్ ముందు ఈ హెలికాప్టర్లు బొమ్మల్లాంటివి. అమెరికా తమ PA-8 పోసైడాన్ సబ్మెరైన్ హంటర్ విమానాలతో సముద్రాన్ని శోధిస్తోంది. కాని బెల్గోరాడ్ను కనుగొనడం వాళ్ల సామర్థ్యం బయట. అమెరికా యుద్ధ విభాగం ఆపరేషన్ సదరన్ స్పియర్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. వాళ్లు అంటున్నారు, వెనిజువెలా చమురును అడ్డుకుంటాం. కాని వాళ్ల నిజమైన భయం ఇప్పుడు సముద్ర లోపల. వాళ్లకు తెలుసు, ఒక తప్పు అడుగు వేసిన న్యూక్లియర్ యుద్ధం మొదలవుతోంది. నిజానికి ఈ మొత్తం సంఘర్షణ కేంద్రం వెనిజువెలా. అమెరికా కోరుకుంటోంది వెనిజువెలా చమురు ఇరాన్ లేదా రష్యా చేతుల్లోకి వెళ్లకూడదు. కాబట్టి వాళ్లు అడ్డంకి పెట్టారు. కానీ రష్యా తమ ఓడలను పంపి వెనిజువెలా చమురు ఎగుమతులను నిర్ధారించాలనుకుంటోంది. రష్యా 5 ట్యాంకర్లను రక్షణగా తీసుకువెళ్తోంది. బెల్గోరాడ్ సబ్మెరైన్ ఆ బృందానికి కాపలా. ఇది ఇప్పుడు చమురు విషయం మాత్రమే కాదు, ఇది గౌరవ పోరాటం. అమెరికా రష్యా ఓడలను అడ్డుకోలేకపోతే వాళ్ల అడ్డంకి విఫలమవుతుంది. మరియు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే టార్పెడో దాడులకు గురవుతుంది. కరేబియన్ సముద్రం ఇప్పుడు కొత్త యుద్ధ రంగం. అమెరికా తమ ఇంటి సమీపంలోనే రష్యన్ న్యూక్లియర్ సబ్మెరైన్ను చూసి భయాందోళనలో ఉంది. ఈ నాటకంలో మరో ముఖ్య పాత్ర ఇరాన్. అమెరికా ఇరాన్ బెలా-1 ఓడను అడ్డుకుంది కీకే. కాని ఓడ ఖాళీగా ఉంది. ఇరాన్ చమురును ముందుగానే తొలగించింది లేదా ఓడ చమురు తీసుకోవడానికి వెళ్తోంది. ఇరాన్ నిరూపించింది,
వాళ్లు రష్యాతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేశారు. ఇరాన్ చమురు ఇప్పుడు రష్యా జెండా కింద లేదా రష్యా రక్షణలో ప్రపంచవ్యాప్తంగా వెళ్తోంది. అమెరికా నిషేధాలు ఇప్పుడు ఒక జోక్గా మారాయి. సో ఫ్రెండ్స్, అమెరికా 2 ఓడలను అడ్డుకుని గెలిచామని భావించారు. వాళ్ళు సముద్రానికి రాజులు మేమే అని. కాని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, సముద్ర లోపల నుంచి తమ మరణ దూతలు లేస్తున్నారు. పోసైడాన్ ఒక్కసారి గర్జిస్తే అమెరికా తీరాలు శాశ్వతంగా మ్యాప్ నుంచి తుడిచేస్తాయి. ఆట ఇప్పుడు రష్యా చేతిలో ఉంది. పుతిన్ అమెరికాను చెక్మేట్ చేశాడు. అమెరికా ఇప్పుడు ఓడలను వదిలేసి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. సముద్రంలో ఈ మహాయుద్ధ రిహార్సల్ నిరూపించింది, ప్రపంచ వ్యవస్థ మారిపోయింది. మీరు ఏమనుకుంటున్నారు? అమెరికా ఏం చేయాలి? రష్యా ఓడలను వదిలేయాలా? రష్యా ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రపంచ శాంతికి బెదిరింపా? లేదా అమెరికా దుష్టత్వాన్ని ఆపడానికి ఏకైక మార్గమా? కామెంట్లలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేసి ప్రపంచానికి సముద్రంలో ఈ కొత్త యుద్ధం గురించి తెలియజేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.